స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కందుకూరు బాలల ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 6వ తేదీన ఐఎఫ్టియు పీడీఎస్యు ఆధ్వర్యంలో జరుగు రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎల్ రాజశేఖర్ విద్యార్థులు, యువకులకు, మేధావులు, దళిత బహుజనులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కందుకూరులో సిపిఐ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ ఎల్ రాజశేఖర్ మాట్లాడుతూ 2023 అక్టోబర్లో బీహార్ ప్రభుత్వం జరిపిన కులగణన సందర్భంగా అగ్రకుల సంపన్నులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదల మధ్య విద్య, ఉద్యోగ రంగాలలో ఎంత వ్యత్యాసం ఉందో స్పష్టంగా ఆవిష్కృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల పెట్టుబడిదారీ సంపన్నులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ అందుకే కులగణనను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అందువలన దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి పెరిగిన సామాజిక అంతరాలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఆర్ మోహన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సిఎస్ సాగర్, రిటైర్డ్ టీచర్ ఆర్ హరిబాబు, ప్రముఖ అడ్వకేట్ ఎల్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక సమాజ్ 150వ ఆవిర్భావ సందర్భంగా దేశవ్యాప్తంగా పీడీఎస్యు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కుల నిర్మూలన సంబంధించినటువంటి వారసులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలో ఇవాళ కులం చేస్తూ పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. వివిధ రకాల కుల అంతరాలు పోవాలని చెప్పేసి మనం పోరాడుతున్నాం. అదే స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ కులోన్మత, మతోన్మత కాశ్మీర్ చేస్తూ మొత్తం భారతదేశాన్ని కాషాయకరణ చేస్తూ ఎక్కువ తీసుకెళ్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశంలో కులగణన చేపట్టి అసలు ఏంటి మొత్తం కులం మీద దాడికి సంబంధించి చర్చించిపోతాం. దీనికి సంబంధించిన కందుకూరులో 6వ తేదీన ప్రభుత్వ బాలుర పాఠశాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం. ఈ సభకి కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, మాజీ పీడీఎస్ నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్ మోహన్, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జ్యోతిబా పూలే సత్యశోధక సమాజ్ స్థాపించి 152 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా కందుకూరులో ఐఎఫ్టియు పీడీఎస్యు ఆధ్వర్యంలో అక్టోబర్ 6వ తేదీన ఉన్నత బాలుర పాఠశాల ఆవరణలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, కార్మిక, కర్షక, మేధావులందరూ హాజరై జయప్రదం చేయాలని చెప్పి